తెలంగాణలో ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన బీఆర్ఎస్ ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? పార్టీ భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నాయా? స్వయంగా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం ఒక రకంగా గెంటేయడం లాంటిదేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ తర్వాత ఈ పార్టీ మునిగిపోతుందా లేక తిరిగి లేస్తుందా? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల పరిస్థితి, బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సంక్షోభం వివరాలేంటో ఓసారి చూద్దాం. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు ఇప్పటికీ కీలకమైన పాత్ర ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడింది. అయినా బీఆర్ఎస్ మాత్రం అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. డిఎంకే, సమాజ్వాదీ, తృణమూల్, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలు దశాబ్దాలుగా తమ స్థానం నిలబెట్టుకున్నాయి. ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఓటములను తట్టుకుని తిరిగి లేచాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాల నుంచి దూరమై అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు అనే ప్రశ్న ఎప్పుడూ చర్చనీయాంశమే. ప్రస్తుత లోక్సభలోనూ దేశ రాజకీయాల్లోనూ బీజేపీకి కూడా కూటమి మద్దతు తప్పనిసరి అయింది. కానీ ఆ కూటముల్లోని అనేక చిన్న చితక పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. డిఎంకే, తృణమూల్, సమాజ్వాదీ లాంటి కొన్ని పార్టీలు మాత్రమే బలంగా నిలబడ్డాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం అదృశ్యం దిశగా నడుస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే డిఎంకే, అన్నా డిఎంకే, శివసేన, జేడీయూ, జేఎంఎం అన్ని దశాబ్దాలుగా మనుగడలో ఉన్నాయి. కానీ 2001లో పుట్టిన బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రాన్ని సాధించిన 10 ఏళ్లలోనే అంతర్గత సంక్షోభంలో పడిపోయింది. దానికి ప్రధాన కారణం కేసీఆర్ ప్రారంభించిన ఆశయాలకు దూరం కావడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూస్తే బీజేపీకి మద్దతునిచ్చిన ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం, జేడీయూ మాత్రమే ప్రధాన పార్టీలు. మిగిలినవన్నీ చిన్న చితక పార్టీలే. ఎన్డీఏలో ఉన్నామని చెప్పుకుంటున్న దాదాపు 20 పార్టీలకు ఒక్క సీటు లేదు. మరోవైపు ఇండియా కూటమిలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, తృణమూల్ మాత్రమే ప్రధాన ప్రాంతీయ పార్టీలు. దాదాపు 30కి పైగా పార్టీలు 2 కూటముల్లోనూ 5 స్థానాల్లోపే సాధించాయి. ఇందులో మెజార్టీ పార్టీలకు కేవలం ఒక్కొక్క సీటే లభించింది. బీజేడీ, బీఆర్ఎస్, అన్నా డిఎంకే వంటి ప్రధాన పార్టీలు అదృశ్యమైపోయాయి. శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేఎంఎం వంటి పార్టీలు నిలదొక్కునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ సంక్షోభానికి, ప్రస్తుత సమస్యకు కుటుంబ రాజకీయాలే కారణమని కొందరు విమర్శిస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం వేరే ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యుల కంటే ఆయనే సరైన మార్గదర్శకత్వం ఇవ్వకపోవడమే పార్టీ దెబ్బతినడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ నేతల మీద అవినీతి ఆరోపణలు కూడా పార్టీ ప్రతిష్టకు పెద్ద దెబ్బ కొట్టాయి. ఈ ఆరోపణలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. దారి తప్పిన వారిని సరిచేసే విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఒక్క తన ఆలోచనే సరైనదని నమ్ముతూ మేధావుల సూచనలను విస్మరించడం వల్ల కేసీఆర్ తానే సమస్యగా మారారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన ఏడాదిన్నరలోనే కేసీఆర్ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సామాజిక తెలంగాణ కోసం ప్రజలు పెట్టుకున్న ఆశలు తీరకపోవడమే పార్టీ పతనానికి కారణమని అంటున్నారు. మనం వ్యవస్థలతో ఆటలాడితే అవే మనతో ఆటలాడతాయి. చంద్రబాబు ఒకానొక సందర్భంలో చేసిన ఈ మాటలు ఇప్పుడు కేసీఆర్కి సరిగ్గా సరిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో వారసుల పాలన కొత్తది కాదు. కానీ వారసుల వల్ల కూలిన పార్టీ ఎక్కడా లేదు. కానీ బీఆర్ఎస్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ఇక కేసీఆర్ నాయకత్వం, ఆయన తీసుకునే తదుపరి అడుగులపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ నిపుణులు అంచనా. బీఆర్ఎస్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంది. పార్టీని ముంచినా తేల్చినా భారమంతా ఆయన చేతుల్లోనే. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.